కృష్ణుడు బాణం బటన్ వేలకు గుచ్చుకుని చనిపోయాడు అనేది 100% ఫేక్ స్టోరీ. బాణం గుచ్చుకుంది కానీ అప్పుడు చావలా. దాని తర్వాత ఎన్నో రోజులు బతికి అది ఎంత దారుణంగా ఉంటుందంటే, అవతార పురుషుడు బాణం గుచ్చుకుని చచ్చిపోవడం ఏంటని అసలు వినేవాడికైనా బుర్ర ఉండాలి కదా. అసలు శరీరాన్ని ఆయన ఏంటి ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరం వదిలే పవర్ ఉన్నాడు శ్రీకృష్ణుడు. కావాలంటే అగ్నిని అక్కడ పుట్టించి దాన్ని అట్లే దహనం చేసుకుని తన బాడీని కూడా వేరే వాడు దహనం చేయకుండా చేయగలడు ఆయన. అంత పవర్ఫుల్ పర్సన్. బాణము వేస్తే అది గుచ్చుకున్న తర్వాత ఈ గోస్ ఇంటూ ఆ డ్రీమ్ స్టేట్. కొన్ని రియలైజ్ అవుతాడు అనమాట. ఓకే, ఇప్పుడు నేను శరీరం దాల్చాల్సిన సమయం వచ్చిందని. వెళ్ళే ముందు తిరుమల కొండలో ఈ ప్లేసెస్ అక్యురేట్ కాకపోవచ్చు, ఒక చోట ఆయన అస్త్రాలన్నింటినీ నాగబంధనం చేశాడు అని ఇక్కడ ఎక్కడో ఐ థింక్ త్యాగరాజ సంకీర్తనలు సమ్వేర్ వస్తుంది. 100% ఇది అక్యురేట్ కాదు, నేను కూడా దీన్ని ఇన్ఫర్ చేయాలి. బట్ ఇది ఆ అస్త్రాలన్నింటినీ నాగబంధనం చేశాడు. సో దాన్ని మళ్ళీ విప్పాలి అంటే మళ్ళీ శ్రీకృష్ణుడే రావాలి. అదే కల్కి.